సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మళ్లీ తెరపైకి పాతకుంట మురుగు వివాదం. పారే కాలువను మూసివేసిన కౌన్సిలర్. మురుగునీరు పారగా స్థానికుల గగ్గోలు. వార్డు కౌన్సిలర్ చొరవతో కాలువ పునరుద్ధరణ. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటు. తాండూరులో కాంగ్రెస్ నేతల నివాళులు. ప్రజల ఆదరణ అభినందనీయం. అమ్మ చేతి హోటల్ ప్రారంభించి ఏడాది పూర్తి. ఉత్సాహంగా వార్షికోత్సవం చేసుకుని శుభాకాంక్షలు తెలిపిన నిర్వాహకులు. జాతరకు వచ్చిన భక్తులపై కుప్పల దాడి. తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలింపు. జాలాల మండలం ఉదయపేట జాతరలో ఘటన. తాండూరు మున్సిపల్ పరిధి ఆదర్శనగర్ పాతకుంటలో మురుగు కాలువ విషయంలో వివాదం చోటు చేసుకుంది. తన సొంత స్థలం అంటూ కౌన్సిలర్ విజయాదేవి కాలువను వ్యర్థాలతో మూసివేశారు. దీంతో మురుగునీరు పారకపోవడంతో స్థానికులు ఇళ్ల మధ్య నీరు నిలిచి గగ్గోలు పెట్టారు. ఈ క్రమంలో స్థానికులకు కౌన్సిలర్ కు మధ్య వివాదం జరిగింది. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ నీరజ బాలరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి పూడికతీత పునరుద్ధరణ పనులు చేపట్టారు. పట్టణంలోని ఆదర్శనగర్లో మున్సిపల్ కౌన్సిలర్ విద్యావేత్త విజయాదేవికి సర్వే నంబర్ 95, 96, 114, 115లో భూమి ఉంది. ఈ భూమికి ఆనుకునే మురుగు కాలువ ఉంది. ఆదర్శనగర్ పాతకుంటకు చెందిన ఇండ్ల నుంచి నీరు మురుగు కాలువ నుంచి ప్రవహిస్తుంది. అయితే కౌన్సిలర్ విజయాదేవి తన సొంత స్థలం అంటూ పారుతున్న మురుగు కాలువను గురువారం రాత్రి నాపరాతి వ్యర్థాలతో మూసివేశారు. శుక్రవారం ఉదయం మురుగు నీరు పారగా స్థానికుల ఇండ్ల మధ్య నీరు నిలిచిపోయింది. గమనించిన స్థానికులు కౌన్సిలర్ విజయాదేవితో వాదనకు దిగారు. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డికి తెలియజేశారు. కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ళు బాలరెడ్డి కూడా సంఘటనా స్థలానికి చేరుకొని మాట్లాడారు. గత కొన్నేళ్ల నుంచి ఇదే మార్గంలో మురుగు కాలువ ఉండేదని అధికారులకు వివరించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా మురుగు కాలువ అభివృద్ధికి నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు జేసీబీని తెప్పించి మురుగు కాలువ పూడికతీత పనులను చేపట్టారు. చూస్తే ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు కూడా పర్మనెంట్ ఇప్పుడు నాకు వాటర్ వన్కి సొల్యూషన్ చూపించాను. कौन कलेक्ट करना सब जनों अब ये क्या है पानी जाने का क्या है रास्ता पता कि जाना ఏడాదికోసారి కూడా మోర్లు తీయరు కుంటాల మున్సిపాలిటీ పని సంవత్సరంకి ఒక్కసారి కూడా తీయరు. తీసినాము జేసీబీలు పెడితే కవర్లు వేస్తుంది. కవర్లు పోరు. కవర్లు అనేటివి సిపాయి వాళ్ళు తీస్తే పోతాయి. అదే కవర్లు మీరే కదా వేసారు. ఎవరు వేస్తారు అవన్నీ? అవి మాత్రం చెప్పరు. మున్సిపాలిటీ వాళ్ళు తెచ్చి మున్సిపాలిటీకి వెళ్ళి మేము తయారు చేసి తీసుకొచ్చి కవర్లు వేసేది. ఓకే బందోబస్తు చౌకట్కెళ్ళ కాంగ్రెస్ సైపూర్ కూడా తీసుకోండి. అట్లే తీసుకుంటున్నాం. తీసుకోండి. కమిషనర్ గారు నాకు లెటర్ రాసిస్తున్నారు. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాము, ఎన్ని రోజులను సర్వే చేయించి ఉంచుతామనే విషయాన్ని నేను సర్వే కమిషనర్ గారిని మీరు కమిషనర్ కలెక్టర్ అడిగాను. వాళ్ళతో పోతాం. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పోవాల్సి అక్కడికి పోయి మళ్ళీ వస్తున్నాను. అంతేగాని పార్టీ అంతేగాని నేను పార్టీ కమిషనర్ గారిని అడుగుతున్నా. లెటర్ ఎన్ని రోజులు సర్వే ఎప్పుడు చేస్తారు? రండి ఆఫీస్కి వెళ్తాం. సర్వే ఆఫీస్కి రండి. ఆఫీస్తో మాట్లాడుతున్నాం. 20 फीट मोरी है, ऊपर भर गया. स्कूल है, उसमें 800 बच्चे हैं. अब कल स्कूल चालू हुआ, वो मोरी में गिर के बाई चांस कोई बच्चा मर गया, इसका रेस्पॉन्सिबल कौन है? और कॉलोनी में बच्चे खेलते, मोरी ऑलमोस्ट भर गया. 20 फीट अंदर मोरी है, स्कूल है, यहाँ पे रोड़ा चलते, लेडीज चलाते, लोग गाड़ी चलाते, गिर के मर गया, कौन है रेस्पॉन्सिबल? इसको होना मर
पूरा मोरी एरिया में पानी आ रहा अभी। ఇక్కడ అందరూ దేశ ప్రసిద్ధంగా చేస్తున్నాము, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. మరి మీరు ఇట్లా మాట్లాడితే ఏం చెప్పాలి? ఇది ఒక్కరి సమస్య కాదు, ఒక్కరి సమస్య కాదు, మాది పొత్తుల పంచాలి కాదు, ఏరియా మొత్తం 5-6 వార్డులకు సంబంధించిన ఇష్యూ. మీరు ఒకటేసారి సార్ మీరు తెలుస్తారా నన్ను మూయమంటారు, అదొకటే మీకు తెలుస్తేనే జరుగుతుంది. లేదంటే నేను ఆడ 2 మూలలు మూసింది అనుకో 12వ వార్డు నింటుంది, 28వ వార్డు నింటుంది, నాకు సంబంధం లేకుంటుంది. అప్పుడు నా వార్డు సేఫ్ ఉంటుంది. మీరు మాకు వాటర్ ఓనికి చేయండి. ఎక్కడ సర్వేర్ ఎక్కడ వచ్చింది? సర్వేర్ ఎక్కడ ఉంది సార్? మేడం ఇప్పుడు సర్వేర్ వచ్చి ఇట్లా చేసినప్పుడు ఇట్లా జరిగిపోతాయని ఇప్పుడు ఈరోజు సర్వే వచ్చి చేస్తే రాదు ఇట్లా జరిగిపోవు కదా. సర్వే చేసినాక దాన్ని పెంచుకొట్టినాక అది క్లియర్ అయినాక ఇది క్లోజ్ చేయాలి. అప్పుడు వరకు క్లోజ్ చేస్తే కాదు కదా. ఇప్పుడు మనం అనుకున్నట్టు టైం టు టైం ఇట్లా గీతలు కొట్టినట్టు అంత ఈజీగా జరగవు కదా. సర్వేరు వస్తున్నాడు అని ఈరోజు కూడా హాలిడే డిక్లేర్ చేసింది కాబట్టి వాళ్ళ స్టాఫ్ కింద ఎవరు లేరంట. ఈరోజు కూడా హాలిడే డిక్లేర్ చేసింది వాళ్ళకి. ఇప్పుడు ఒకరొకరు ఎవరంతా పని చేసుకునే పని కాదు కదా. మీకు అంత సంజాయిస్తే నిన్న మళ్ళీ మీరు రాత్రి నిన్న పగలు సీసీ కెమెరాలు అక్కడ సీసీ అప్పుడే ఇంకెప్పుడు తర్వాత నేనైతే 1 అవర్ నుండి 8:30-9 వరకు నేను జేసీబీ నడిచింది. 8:30 వరకు లైట్ పోయింది చూడక. లైట్ పోయినప్పుడు ఆ టైంలో నేను లేదు సార్. ఏమో మేడం మీకే తెలుసు. ఇక నేను మీకు తెలుసా నేను అనుకున్నా. ఇప్పుడు సార్ మొన్న మనము చేసి తీసేటప్పుడన్నా కనీసము నేను దియ్యాను ఖచ్చితంగా ఏంటన్నా ఇక్కడ ఏం ఇప్పుడు ఈ ఇటకెళ్ళి పోయేవాటి ఇది కుంటలకెళ్ళి నీళ్ళు పోయేటిది. ఇది కుక్కతూమ్ అని వచ్చేది. ఇట్లా వచ్చి ఇక్కడ రైల్వే ట్రాక్ పడుతుంది. మళ్ళీ అటే పోయిందండి. ఇది మెయిన్ తూమ్ ఏముందంటే గీ లాసుకున్న గుడి ఏంటిది ఇది పోయి ఇట్లా నేను అన్నట్టు ఇట్లా కోకటోడు మూసుకపోయింది. ఆ రైల్వే ట్రాక్ కింద పోయి చూసినాం మేము సార్. హలో ఇది రైల్వే దాంట్లో మూసుకుపోయినందుకు మనకి కోకట్ రోడ్ కిందకి వెళ్ళి ఇట్లా పోయింది. మేడం నేను వస్తున్నాను మాట్లాడు. ఇది అవుతుంది ఎందుకంటుంది సరేనా. ఇది 95 ఇదే సందు కట్టమైతే ఉంది. ఆ కట్ట మీదకెళ్ళి మన కోకట్కెళ్ళి తాండూరు పోయి ఈ బండబట్ట ఇది కోకట్ రోడ్ రైల్వే ట్రాక్ పక్కనకెళ్ళి వస్తుంది. కింద కింద మళ్ళీ వచ్చి 95 147 అయితే ఏంటి డ్రాప్ అయితే అది నీకు వచ్చి డ్రాప్ ఈ బాధ్యత నేను నచ్చిన బాధ్యత పోయింది. ఇప్పుడు మ్యాప్ ఉండొచ్చు వీటి ఉండొచ్చు. మా తాతలకి మధ్యలో శివారి ఏడుంది. ఈ శివారి ఇష్యూ ఏడుంది అక్కడ కాదు సార్ మహేష్ సార్. వాళ్ళు ఇవాళ హాలిడే అనేసరికి వాళ్ళ స్టాఫ్ ఎవరు వస్తారు, ఆయన ఒకటి వస్తారు.
ऐसा मेरे घर के बारे में बात करा मैंने मेरा घर में पर्सनल प्रॉब्लम नहीं बात करूँ भाई साहब आप कैसा बात कर रहे हैं मैं भी आपके घर के सामने प्रॉब्लम है అట్లా మాట్లాడితే నువ్వు నా ఇంటి గురించి ఎందుకు మాట్లాడతాను మేడం వాడికి అంటే పబ్లిక్ గా నువ్వు మాట్లాడా నువ్వు సొల్యూషన్ పబ్లిక్ గా మాట్లాడే నువ్వు సొల్యూషన్ పబ్లిక్ గా మాట్లాడి మరి ఆయన అవగాహన ఉన్నప్పుడు అట్లా మాట్లాడుతున్నావు మాతో అంటే ఆ వాడి నిన్ను నా పర్సనల్ ప్రాబ్లం అంటే సంపాదించింది తాండూరు జనాలకు నువ్వు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నావు మేడం. మీరు ఇప్పుడు తాండూరు జనాలకు నాకు అవసరం లేదు ఇలా తాండూరు జనాలకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గల్లీ నాన్నలకు అందరికీ మా వే ఉంది మేడం, ఇది ఉంది సేమ్ ఉంది. ఆడికెళ్ళి ఇట్లా వచ్చింది ఇట్లా పోతుంది. ఆల్రెడీ పెరిగినాయి మనం చూసి ఆ లాస్ట్ సర్వే రావాలి, జేసీబీ రావాలి, ఎక్కడైనా పోనీ అప్పటి వరకు ఇల్లు వరకు నీళ్ళు వచ్చేస్తాయి. ఇన్ఫర్మేషన్ అని ఇచ్చి ముయ్యాలి కదా మేడం మీరు కూడా. ఇప్పుడు మీరు మూసారు కదా అది 4 గంటల నుంచి మేడం 4 గంటల నుంచి ఇప్పుడు మీరే మేడం మీరు రోహిత్ రెడ్డి అమ్మడే ఉన్నారు కదా మేము లేం కదా మరి మీరు ఏం చేసి ఆ రోజు నుంచి మీరు 4 గంటల నుంచి రోహిత్ రెడ్డి అమ్మడే ఉన్నారు కదా. మొన్న మనోరెడ్డి గెలిచినాక శాంక్షన్ చేపించింది కదా పైసలు. మేడం 10 ఏళ్ళ నుంచి ఉన్నా మేడం, నేను 10 ఏళ్ళ నుంచి అదే పార్టీలు ఉన్నా, అదే ఆయనతో కొట్లాడుతున్నా. ఆయన ఏం చేయనందుకే మొన్న మనోరెడ్డి సబ్తో పెట్టించినాము 2 కోట్లు. మీరందరూ అక్కడనే ఉన్నారు కదా మేడం, నేను ఒక్కదాన్ని ఆపోజిషన్ ఉంటే. మేడం ఈ పొలిటికల్ ఎజెండా మీ పొలిటికల్ మీరు కాంగ్రెస్ లో వచ్చినారు, మీ టీఆర్ఎస్ గెలిచినారు, రోహిత్ రెడ్డి అది కాదు. ఇప్పుడు నేనేమంటున్నా మొన్న తీపించినప్పుడు మీరు అవి రూమ్ లో కూర్చొని आगे परमानेंट मोदी का बनना वो पानी भरते जा रहा 1 फीट हो गया उसको पानी देखते देखते నువ్వు ప్యాక్ చేసాక లేకుండా అక్కడ 4 రోజులు జేసీ పెట్టినాం కదా. ఆ రోజు కాదు ఖచ్చితంగా అంటే ఎక్కడికి చిన్న వాటర్ తీసుకుపోతుంది వాళ్ళు. 4 రోజులు కూడా కాలేదు జేసీ పెట్టి. 4 రోజులు ఏందమ్మా 4 రోజులలో 4 రోజులలో సర్వే కొడితే 4 రోజులు సర్వేకి ఇచ్చారు మేడం. అందరికీ డబ్బులు ఇచ్చినాం, ఒట్టి జరగలేదు. సర్వేకి ఇచ్చినాం అని సర్వేకి ఇచ్చినాం, సర్వే అవుతుంది, సర్వే చేస్తున్నాడు. స్మెల్ వస్తుంది గలీజ్ ఏడైతుంది అంటే అవన్నీ ఏం చెప్తారు. 6 సంవత్సరాలు సర్వేకి ఇచ్చినామన్నా. ఇప్పుడు ఈ ప్రైవేట్ ల్యాండ్ మీరు అట్లా కొట్లాడుతున్నారు, సర్వేకి వచ్చినాక ప్రైవేట్ ల్యాండ్స్ వస్తున్నాయి అట్లా వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు. పాపం అనేది ఉండదు మేడం, ఎవరినేం బలి చేస్తలేము. ఏం బలి మీ ల్యాండ్ ఎంత మీకే ఉంటుంది. ఇప్పుడు ఎట్లకెళ్ళి పోవాలనో సర్వే చేయగలమా. అయితే ఇక్కడ ముందుగా ఎంఆర్ఓ సర్వే పెట్టారు.
ఎంఆర్ఓ సర్వే చేసినప్పుడు మాకు హద్దులు కూడా పెట్టడం జరిగింది. హద్దులు పెట్టినప్పుడు ఆ హద్దులన్నింటినీ కూడా సాటిస్ఫై కాలేదు. అప్పుడు మేము హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు సర్వే ప్రకారంగా ఈ భూమినంతటినీ కూడా డిమార్కేషన్ సర్వే చేయడం అనేది జరిగింది. దాంట్లో మాకు హద్దులు పెడితే ఎదుటి పార్టీ వాళ్ళు మాకు సాటిస్ఫైగా లేరు వాళ్ళు అని దాంతో డిఎస్పీ పిలిపించింది. బాబు ఏం మాట్లాడుతుంది ఎవరు నా మనిషి మీ మనిషి వచ్చి ఎందుకు వస్తారు మేడం? ఇది 15 ఏళ్ళ సంది బాట అవుతుంది, ఎక్కడ బోరి పోతుంది, అది నడుస్తుంది మేడం. నేను కొనుక్కున్నప్పుడు లేదు. మీరు కొనుక్కున్నప్పుడు పేపర్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత మీకు నిన్న మొన్న ఏదో 20 ఏళ్ళ నుంచి కొన్నాము. మీకు సపోర్ట్ చేయడం వల్ల మీరు వచ్చి ఇక్కడ మూస్తున్నారు. అంతకుముందు విటన్ లైక్ మీకు ఇక్కడ ల్యాండ్ సైడ్ నుంచి రానియాలి. ఆయన కొన్నది 4 ఏళ్ళ కింద, నేను కొన్నది 20 ఏళ్ళ కింద. 20 ఏళ్ళ కింద మా పాటలే మీకు తెలుసుకోలేదు. మీరు ఎవరితో కొన్నారో చూసుకోండి. మాకు దీని గురించి మొత్తం ఇచ్చే తెలుసు. నేనేమి అనట్లేదు. నేనంటే ఏమన్నట్లే ఇక్కడ పబ్లిక్ మీరు ఒక ప్రజాప్రతినిధి మేడం, ఇంతమంది జనాలకు ఇదైతుంది. నువ్వు సొంత ప్రాపర్టీ కొరకు కొట్లాడుతున్నావు. నేనేమి అనట్లేదు. మీకు ఇంతకు ముందు గిట్ట శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు, నాలో వచ్చినాక రోడ్డు అది పెట్టినామమ్మా అక్కడ వెళ్ళిపోతా అంటే 10 మాటలు మేడం మీరు ముయ్యవాటి. మేము 10 మాటలు ఏం ముయ్యలేదు. ఎందుకు ముయ్యలేదు మేడం? మూస్తున్నాం మేము కమిషనర్ గారు మాకు లెటర్ రాసి ఇస్తామన్నారు. ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తామన్నారు. ఆ లెటర్ రాసి ఇస్తామన్నారు. ఆ లెటర్ కమిషనర్ గారు నాకు ఎందుకంటే ఇసుకలు ఉంది, పైసలు ఉన్నాయి, మూస్తున్నావు పోతున్నావు. మేము జరగాలంటే మళ్ళీ వాన్ కాలు ముక్కాలే, వీన్ కాలు ముక్కాలే. కమిషనర్ గారు నాకు చెప్పిండ్రు లెటర్ ఎన్ని రోజులలో ముయ్యగలము అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. కమిషన్ ముక్కలేము కానీ మేము మా ఏరియాలో ముయ్యమేమో మాకు ఇది దేవుని అవసరమో దేవునే అవుతుంది మేడం. మాకైతే దేవుని అవసరం కాదు. కమిషనర్ గారు చెప్తారు. చెప్పినప్పుడు కమిషనర్ గారికి మాట్లాడుకుంటే మీరు రైటింగ్ లేండి, మేము మా జనాలతో నేనేం లీగల్గా పోదాము. ఎట్లా పోతే అట్లా చేసేద్దాం. దాన్ని ఏమి అనట్లేదు. ఎవరిని కూడా ఏమి అనేటువంటి ఆలోచన. మాకు మీ ల్యాండ్ అవసరం లేదు. మా ల్యాండ్ ఉన్నది ఇల్లు. మాకు राजीव गृहकल्प कॉलोनी, शांति नगर, यशोदा नगर और ऊपर के पूरे ड्रेनेज का एरिया का आउटपुट यही है तांडूर का। अभी आउटपुट 20 फीट मोरी है ये, अब इसका पूरा आउटपुट बंद कर दिए। अभी तो बारिश भी नहीं गिरा, बारिश गिरे तो पूरा ये आदर्श नगर डूब जाता। अरे 20 फीट का मोरी है, अब आप देखो एक बार पूरा ऊपर तक पैक है। ये स्कूल है, स्कूल में 800 से 900 बच्चे पढ़ते, साइकिल से रोड पे जाते, इसके अंदर गिर के मर गया, कौन है रिस्पॉन्सिबल? आज 4-5 साल से इसका सॉल्व नहीं कर रहे, एक मोरी का आउटपुट नहीं बना सक रहे बाहर जाने के लिए। कितना प्रॉब्लम है, हर टाइम ये न्यूसेंस हो रहा। मैडम आ रहे, वो मूव दे रहे, काउंसलर आ रहे, ये खोल रहे, हरदम ये कॉलोनी वालों को पूरा प्रॉब्लम हो रहा है। इसका एक सोल्यूशन निकलना। ये आपको हम तो 5-6 साल हो रहा घर बना के, पर बहुत साल से प्रॉब्लम है ये। पहले वो पैर था, मूस दिया, अब इसको ये आउटपुट ही बंद कर दिए। पूरे तांडूर का पानी का आउटपुट ही बंद करे तो तांडूर में आएंगे रिटर्न मोरी का पानी पूरा। अब आउटपुट ही नहीं, आप देख सकते हैं पूरा आउटपुट पैक है तांडूर मोरी का। ये 20 फीट के अंदर मोरी है ये। अब वो नहीं मालूम किस कौन पैक करे, प्राइवेट लैंड है क्या है, हमको सोल्यूशन है मालूम। हमको होना कि एक मोरी का आउटपुट होना। ఈరోజు వార్డ్ నంబర్ 11లో మాతకుంట ప్రాంతంలో విజయదేవి మేడం ప్లాట్ల నుంచి కాలువ తీయడం జరిగింది. ఇంతకుముందు పోయిన నెల 24th కూడా క్లియర్ చేసినాం ఆ కాలువని. చేసినాక మేడం రాత్రికి రాత్రి మళ్ళీ ముయ్యడం జరిగింది. వార్డ్ లోపల జనాలు చాలా ఇబ్బందితో నాకు నిన్న ఫోన్ చేయగానే ఇమీడియట్లీ కమిషనర్ సార్కి ఫోన్ చేస్తే సార్ కూడా ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆమె మొత్తం మూసేసింది. చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఈ కాలువ ముయ్యడం వల్ల ఇప్పుడు ఒక దాదాపు 100 ఇండ్లకు డైరెక్ట్ వాళ్ళ ఇంటి లెవెల్ వాటర్ వచ్చేస్తున్నాయి, ఆల్రెడీ వస్తున్నాయి కూడా. కాబట్టి ఈ సార్కి రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ ఇమీడియట్లీ తెరిపియాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనము ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా. ఇప్పుడు మన 6 నెలల పీరియడ్లో వచ్చిన మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు దీనికి ఇమీడియట్లీ 2 కోట్లు ఇమీడియట్లీ శాంక్షన్ చేయడం జరిగింది. దానికోసం కూడా 3 రోజుల కింద సర్వే కూడా అయ్యింది. ఆ సర్వే ప్రకారం ఇమీడియట్లీ చేస్తారు వర్క్ కంపల్సరీ. దానికి పోయిన నెల రిక్వెస్ట్ చేసుకొని తీసిన మేడంకి మళ్ళీ మేడం ఇమీడియట్లీ ఎవరి మాటలో ఈయన ముయ్యడం జరుగుతుంది. అలా కాకుండా ప్రజలకు ఇబ్బంది చేసే విధంగా ప్రవర్తించొద్దని మేడంకి చెప్తే ఇప్పుడు వినకుండా మేడం మా ముందల నుంచి వెళ్ళిపోయింది. అందుకే కమిషనర్ సార్కి చెప్తున్నాను, ఇది ఇమీడియట్లీ తీస్తేనే మాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత సొల్యూషన్ మేము ఆలోచించి చేయగలుగుతాము. ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లం ఇది. 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. ఇప్పుడు కమిషనర్ గారే దీన్ని ఆదర్శ తులసి నగర్, పాతకుంట
సమస్య గురించి ఇన్ని రోజులు విఠల్ నాయక్ విజయదేవి మేడం ఏదో సర్వే గురించి చేసుకొని మా అవుట్లెట్ డ్రైన్ అనేది విజయదేవి మేడం మూస్తుంది కాబట్టి ఈ మోరి అనేది గత 15 సంవత్సరాల సంది ఇట్లకెళ్ళే పోతుంది. ఈ విఠల్ నాయక్ ఫంక్షనల్ గట్ట కన్నా ముందు సంది ఇట్లే పోతుంది. కాబట్టి ఈ డ్రైన్ అనేది పబ్లిక్ మాకు ఒక్కరికొరకు కాదు. విజయదేవి మేడం కౌన్సిలర్గా గెలిచింది కానీ ఆమె ఈ పబ్లిక్ సమస్య పట్టించుకుంటుంది. ఆమె ప్రాపర్టీలో కూడా కొట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడే కాదు, ఆమె కాలేజ్ చుట్టూ రోడ్ వేసుకున్నాం. అక్కడ ఎక్కడ గల్లీలో రోడ్ వేయకుండా కాలేజ్ చుట్టూ వేసుకున్నాం. మేము అట్లా కాదు, పబ్లిక్ కొరకు ఇది ఇప్పుడు కాదు. గత మా నాయన వాళ్ళు కానీ మా తాత వాళ్ళు కానీ మా ఇక్కడ కోకట్ సైడ్లో ల్యాండ్స్ ఉంటాయి. అప్పుడు రైల్వే గేట్ లేకన్నా ముందు గిట్ట రైల్వే ట్రాక్ కిందకి వెళ్ళా ఇదే దారి ఇలా పానాది ఉంది. అట్లా 95 సర్వే నెంబర్లకు వెళ్ళి 141కి వెళ్ళి గుట్టకట్ట ఎక్కి సీదా ఏమంటాం చౌరాసకు పోయి చౌరాసకి వెళ్ళి పుచ్చరుగుంట కట్ట మీదకి వెళ్ళి మాకు దారి షాయిపూర్కు. ఇవన్నీ బంధాలు ఇట్లా వెళ్ళి నడవనికి రాదు. ఈ రోజుల్లో మ్యాపులు మూసి పైసలు ఇచ్చేటోళ్ళకి రెవెన్యూ వాళ్ళు ఇక్కడక్కడ చేయడం జరుగుతుంది. కానీ మాకు దారి ఇదే ఉంది. ఇది 30 ఫీట్ల దారి ఉంటుంది. విజయదేవి మేడంకు కానీ ఇక్కడ విఠల్ నాయక్ కానీ అవగాహన లేక నా జాగా అంటున్నాం. మీ జాగా మాకు అవసరం లేదు. ఇది గవర్నమెంట్ పానాది ఉంది. మా పానాది మాకు ఇవ్వండి. మీ జాగా అనేది మాకు ఒక్క సెంట్ అవసరం లేదు. ఈ సభాముఖంగా వీళ్ళకి చెప్తున్నా. అదేవిధంగా ఇంతకుముందు శాంతినగర్లో ఒక పారి వాటర్ మా ఇంట్లో శాంతినగర్ వాటర్ వస్తే మేము కంప్లైంట్ చేసి ఆ రోజుల్లో ముత్యాల రాజు అని సబ్ కలెక్టర్ ఉండి ఆ సబ్ కలెక్టర్ వచ్చి అక్కడ ఉన్న మైనార్టీ వాళ్ళకు ఏమంటాం వాటర్ వస్తుంటే వాళ్ళు మూస్తే వాళ్ళు ఆ సెక్షన్ కింద ఏదో కంప్లైంట్ చేస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోయేటోళ్లకు వాటర్ చాలు చేసి తీసిండ్రు. ఈ రోజు వరకు గిట్ట ఆ డ్రైన్ అట్లా ఉంది. అది ఏడంటే గిట్ట ఈ విఠల్ నాయక్ హాస్పిటల్ ముందు వెళ్తే అప్పటి సంది ఉంది. అది కల్వాటే కానీ డ్రైనే కానీ. ఈ రోజుల్లో ఈ అధికారులు ఏం చేస్తుండో మాకు తెలియదు. ఇటు మూస్తున్నారు, తెరుస్తున్నారు. ఈ వర్షాకాలం సంధి ఇంచుమించు ఇది 20 సార్లు అయితే సార్ మేము మోస్తున్నాం, వాళ్ళు మోస్తున్నారు, మేము తెరుస్తున్నాం, వాళ్ళు మోస్తున్నారు, మేము తెరుస్తున్నాం. ఇంత పబ్లిక్ అంతరాయం కలుగుతుంటే వాళ్ళు ఒక్కరు ప్రాపర్టీ కొరకు చేస్తున్నారు కానీ తాండ్రు జనాల కొరకు పట్టించుకుంటలేదు. ఇప్పుడు గిట్ట మా గల్లీ వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, కలెక్టర్ చేస్తారు, ఆర్డీఓకి ఇస్తున్నారు, ఎంఆర్ఓకి ఇస్తుండ్రు, పిఎస్లా గిట్ట ఇస్తాము. ఎందుకంటే లా అండ్ రూల్ ఏముంది. వార్డ్ నెంబర్ 11లో పాతకుంట నుంచి బయటికి వచ్చే వాటర్ అంతా కూడా ఈ సర్వే నెంబర్ నుంచి బయటికి పోవాల్సింది. నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఇటు నుంచే బయటికి వెళ్తుంది. కాబట్టి ఇది ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పలేము. కానీ ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ చేసే వరకు ఇదైతే కంపల్సరీ వాటర్ తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకు ముందు కూడా ఇట్లనే చిల్ప దొబ్బడము, రాళ్ళు దొబ్బడం వల్ల చాలా ఇబ్బందులు కలిగినాయి. వర్షాకాలంలో కూడా ఇళ్లకి నీళ్ళు పోవడం జరిగింది. అప్పుడు కూడా మనము అన్ని జేసీబీలు మిషన్ పెట్టి అంతా క్లియర్ చేసినాము. ప్రస్తుతం కూడా ఆమె విజయదేవి మేడం మూసేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా అత్యవసరంగా మనం ఇది తీసి క్లియర్ చేస్తాము. శాశ్వత పరిష్కారం కొరకు ఎమ్మెల్యే గారు 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా డిపిఆర్లు తయారు చేస్తున్నాము. పర్మనెంట్ సొల్యూషన్ కొరకు సర్వే చేయడానికి కూడా పెట్టుకున్నాము. అది మొత్తం క్లియర్ చేసి పర్మనెంట్ శాశ్వత పరిష్కారం చేస్తాం తొందరలోనే. అప్పటి వరకు తాత్కాలికంగా అయితే ఇక్కడ నుంచి నీళ్లు తీసి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను దేశంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గుర్తించుకుంటుందని ఆ పార్టీ నేతలు అన్నారు. శుక్రవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాలరెడ్డి, నాయకులు ఉత్తమ్ చంద్, సర్దార్ ఖాన్, కౌన్సిలర్లు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రధానిగా, ఆర్థికవేత్తగా, గొప్ప రాజకీయ సామాజిక నాయకులుగా దేశాన్ని ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సింగ్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన సేవలు దేశంతో పాటు పార్టీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ గారు ఈరోజు లేకపోవడం చాలా దుఃఖ సాగరంలో కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశాడు. ఆర్థిక మంత్రిగా భారతదేశాన్ని సంక్షోభంలో ఉంటే గిట్ట ఆ సంక్షోభంలో గట్టెక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ గారిదే. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మా యావత్ భారతదేశ కాంగ్రెస్ పార్టీకే తీరని లోటు తెలియజేస్తూ, గతంలో మీకు తెలుసు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారినే ప్రధానమంత్రి చేయడం ఆ సోనియా కుటుంబానికే దక్కింది. ఎందుకంటే కొడుకుని ప్రధానమంత్రి చేయాలి, కానీ చేయకుండా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారినే మరి రెండోసారి కూడా ప్రధానమంత్రి చేసిన ఘనత సోనియా కుటుంబానికి దక్కింది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఈరోజు కుటుంబ పాలన చెప్తున్నది. తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే బిడ్డ, ఇలాంటి పాలన ఈరోజు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కానీ సోనియా గాంధీ కుటుంబం త్యాగం చేసింది. ఇలాంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడం సోనియా గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి దక్కిందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి చనిపోవడం మనకెంతో దుఃఖకరమైన విషయం. అందరం ఇక్కడ వచ్చి వారికి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడే తమ్ముడు ఉత్తమ్ చంద్ గారు వారి గురించి చెప్పారు. అయితే నేను కూడా 2004లో ఎప్పుడైతే వారు ప్రధానిగా నియమించబడ్డారో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు పిసిసి డెలిగేట్గా నన్ను నారాయణరావు ఎమ్మెల్యే గారు నియమించినప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో కాన్ఫరెన్స్ జరిగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాన్ఫరెన్స్లో వారు రావడం జరిగింది. వారిని కలుపుకున్న అదృష్టంగా భావిస్తాను. తమ్ముడు చెప్పాడు, ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1991లో ఎప్పుడైతే మన దేశం మొత్తం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు వారు తన యొక్క దీని నుంచి, తన యొక్క జ్ఞానం నుంచి, బుద్ధి నుంచి వారు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి 44 టన్నుల గోల్డ్ను, బంగారాన్ని అక్కడ తాకట్టు పెట్టి విదేశంలో మళ్ళీ లోన్ తీసుకొచ్చి ఈ దేశాన్ని ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించినటువంటి మహాను వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం మాకంత దుఃఖమైనటువంటి బాధాకరమైన విషయం. ఈ సందర్భంలో వారికి నేను నిజమైన నివాళులు అర్పించుకుంటూ వారి ఆత్మకు శాంతి జరగాలి, వారి కుటుంబము వాళ్ళకు దుఃఖాన్ని మేము కూడా పాల్పంచుకుంటాం. భారత ప్రజలను చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మాకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. జై భారత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడము భారతదేశానికి కాదు, యావత్ ప్రపంచానికి, కాంగ్రెస్ పార్టీకి ఎంతో దుఃఖం. ఎందుకంటే ఆర్థికవేత్తగా ప్రపంచాన్ని ఎదిగినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆయన మామూలు గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు, ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు పివి నరసింహారావు గారు 1991లో ప్రధానమంత్రి అయినప్పుడు, ఈయన ఆర్థిక గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు ఈయనను తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చినప్పుడు మనకు గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు అప్పుడు 3.9 జీడిపి ఉండేది, మళ్ళీ 8.5 మరి జిఎస్టీ ఆ విధంగా ఉంటే భారతదేశానికి ఆర్థిక లావాదేవీలు ప్రపంచంతో చేసుకునికే 2 వారాలకే సరిపోయేటటువంటి ఆర్థిక లావాదేవీలు. అటువంటి దానిని ఈయన వచ్చిన త్వరలోనే పరిశ్రమలను అప్పుడు దాన్ని వేగవంతంగా ఏ విధంగా పెంచాలి, అయితే మన భారతదేశం యొక్క జీడిపి ఎట్లా పెరుగుతుందని చెప్పి మళ్ళీ ఒక 6 వారాల లోపలనే తనకున్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించి భారతదేశాన్ని ఒక ఉత్పాదక శక్తిగా మరి ఈ యొక్క జీడిపిని సమన్వయంగా చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. అది కాకుండా ఈరోజు ఆధార్ కార్డు వచ్చిందంటే మన్మోహన్ సింగ్ ఆలోచన వల్లనే వచ్చింది. మరి ఉపాధి హామీ పథకం ఈరోజు భారతదేశంలో
ఆయన చనిపోయిన లక్షలాది కోట్లాది మంది ఎంతో మంది ఈరోజు ఉపాధి హామీ పథకం చేస్తున్నారంటే అది ఆలూరులో మొదటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే 2005లో అక్కడ మనకు ఓపెనింగ్ చేయడం జరిగింది. మన భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడం వల్ల ఆయనకి ఇక్కడ మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయనకి ఇక్కడ నివాళులు అర్పించుకుంటూ వారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారు ఇక్కడున్న వారు మనస్సుకి శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే భారత ప్రధానమంత్రుల్లో 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించారు. మెయిన్గా ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే చిల్లర కాయిన్ చప్పుడు ఎక్కువ ఉంటుంది కానీ దాని వాల్యూ తక్కువ ఉంటుంది. ఏదైతే కరెన్సీ నోటు దాని చప్పుడు ఉండదు కానీ దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. అలాంటి నిదర్శనమే మన మన్మోహన్ సింగ్ గారికి చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ మాట్లాడి ఎక్కువ అభివృద్ధి చేసిన మొదటి ప్రధాని ఎవరైనా ఉన్నారు అంటే మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి ఆయనకి ఆయన గురించి ఎంత కొనియాడినా కూడా తక్కువే అని చెప్పేసి తెలియజేస్తూ, మన దేశం ఎంత సంక్షోభంలో ఉన్నా వాటిని అన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకు తీసుకెళ్ళినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు మనం ఎల్పిజి విషయంలో కానీ, మన కుటుంబ ఉపాధి హామీ పథకాలు కానీ, అలాగే ఆధార్ కార్డు కానీ, ఇలాంటి చాలా ఎన్నో పథకాలు ఆయన తీసుకొచ్చి ఆయన విజన్ లో నుంచి వచ్చినటువంటివి ఇవన్నీ ఇప్పుడు మనం కొనసాగిస్తున్నవి. ఇలాంటి వారిని ఇంకా మన భారతదేశంలో వీరిని ఎంతైనా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మున్ముందు కూడా వీరిని వారిని యొక్క మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వీరి ఆశయాల్లో మనం నడవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రజల ఆదరణ అభినందనీయమని అమ్మ చేతి రుచులు హోటల్ నిర్వాహకులు అన్నారు. తాండూరులో హోటల్ ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆదరించిన ప్రజలకు, అల్పాహార ప్రియులకు, భోజన ప్రియులకు హోటల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్సాహంగా వార్షికోత్సవ వేడుకలు చేసుకున్నారు. మున్ముందు కూడా ఇదే విధంగా అమ్మ చేతి రుచులను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా హోటల్ స్టాఫ్ 25 మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహకులు అన్నారు. నమస్కారం. మొత్తం
వాటర్ బాటిల్ జాతరకు వచ్చిన భక్తులపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడిన బాధితులను తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రిఫర్ చేశారు. ఇందుకు సంబంధించి యాదవ మండలం ఉదయపేటలో రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం యాదవ మండలంలోని పలు గ్రామాల భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు జాతర ఉత్సవాలకు తరలి వచ్చారు. అక్కడ ఉన్న ఊర కుక్కలు జాతరకు వచ్చిన భక్తులపై దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడిన 4 మహిళలు, 2 చిన్నారులను తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇందులో 2 వృద్ధులు ఉన్నారు. ఇక్కడ ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రిఫర్ చేశారు. మరో 2 చిన్నారులను హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మాది పగడాలి సార్. ముదపేట జాతర పోయినాం. పోతే కుక్క దాడి చేసి కరిచింది. ఇక ఇక్కడ మందులు లేవంటున్నారు సార్. ఎక్కడ పోమంటున్నారు చెప్పు. చెప్పలేరని చెప్పి ఏం చెప్పలేరు సార్. డాక్టర్లు ఏం చెప్పిండ్రు? సూదులు 2 సూదులు ఇచ్చిండ్రు. ఏం చెప్తలేరు. మందులు లేవంటున్నారు సార్. మా అమ్మాయికి కుక్క కరిచింది. జాతరకి వెళ్ళాము. జాతరకి వెళ్తానా కుక్క వచ్చింది, కరిచింది. 5-6 మంది కరిచింది. బాబు ఎక్కడెక్కడ ఉన్నారు. ఇక మా అమ్మాయిని తోలుకొని మళ్ళీ హైదరాబాద్ పోవాలి. హైదరాబాద్ పోయి చూపించుకోవాలి. 4 సంవత్సరాలు ఉంటుంది. అమ్మాయి పేరు రాధిక. వయసు 4 సంవత్సరాలు ఉంటుంది. మీ పాపని? మా బిడ్డ, మా తమ్ముడి బిడ్డ. అది జరిగింది. జాతర పోతే అట్లా అయింది. మీ ఊరేది? గుర్తొట్ల దారి మండలం. ఏ జాతరకు? ముదపేట జాతర. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.